పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఇంత సీరియస్ గా సీసీ ఫుటేజ్ లో స్పష్టంగా కనిపిస్తున్నా కూడా అధికారులు ఈ విధంగా వ్యవహరించడంపై కూడా కొంత ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. అలాగే పేరు చేర్చకపోవడంపై కూడా సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఈ వ్యవహారం ఎటుదారి చేస్తుంది, అలాగే కేంద్ర ఎన్నికల కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, పోలింగ్ సిబ్బంది పోలీసులు కూడా ఏమైనా కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి న్యూస్ రూమ్ నుంచి వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, ఓవర్ టు యు. విజయ చంద్రిక, ఏదైతే ఆర్థిక బలం, అంగబలం, అధికారం ఏ రకంగా ఉపయోగించారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అనే దానికి ఏదైతే పాల్వాయి ఘాట్ ఘటన ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. ప్రధానంగా ఇక్కడ ప్రజాస్వామ్యహితంగా పోలింగ్ ప్రక్రియ జరుగుతుంటే అభ్యర్థి ఎక్కడికైనా రావచ్చు, పరిశీలించవచ్చు. కానీ నేరుగా వెళ్ళి ఈవీఎంలు బగలగొట్టచ్చు అని చెప్పి ఒక కొత్త భాష్యాన్ని కూడా అభ్యర్థి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సహజంగా వారికి ఆ యాక్సెస్ ఉంటుంది అక్కడ దాకా వెళ్లేదానికి. కానీ ఈ స్థాయిలో ఈ రకంగా వ్యవహరించినటువంటి పరిస్థితులు మనం చాలా అరుదుగా చూస్తుంటాం. సో అయితే ఇవాళ చూస్తున్నటువంటి ఘటనలో వ్యవస్థలు ఏ రకంగా ఫెయిల్యూర్ అయ్యాయి అనే దానికి చాలా స్పష్టంగా ఇక్కడ మనకు కనిపిస్తున్న దృశ్యాలే నిదర్శనం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ పోలీసు యంత్రాంగం వారు అలా దౌర్జన్యపూరితంగా వెళుతున్నప్పటికీ కూడా ఎక్కడ ఆపినటువంటి సంఘటనలు లేవు. ఇక పోలింగ్ సిబ్బంది సో ఎక్కడా కూడా అడ్డుకునే ప్రయత్నం కానీ నిలువరించే ప్రయత్నం కూడా చేయకపోగా నమస్కారం పెట్టినటువంటి పరిస్థితిని చూసాం. తర్వాత ధ్వంసం చేసి అక్కడే బెదిరించి బయటకు వచ్చి మిగిలినటువంటి వారిని కూడా జులుం ప్రదర్శించి వెళ్ళిపోతున్నా కూడా అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ సిబ్బంది కావచ్చు, తర్వాత ఎన్నికల సంఘం కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, ఆయన పైన కేసు సంబంధించి పెట్టడం కావచ్చు, లేకపోతే ఆయన పైన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా లేవు. అంటే ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున ఏ రకంగా వ్యవహరించారు ఇలాంటి వారు అనే దానికి మాత్రం ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకు స్థానిక యంత్రాంగం పైనే కాదు, మొత్తం వ్యవస్థల యొక్క ఫెయిల్యూర్ పైన పదే పదే ప్రతిపక్షాలు ఎన్నికల సంఘానికి ఢిల్లీకి వెళ్లి మరీ కంప్లైంట్లు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా కదలిక రాలేదు అనే దానికి కూడా ఇదొక నిదర్శనం. గుర్తు తెలియని వ్యక్తులు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. అత్యంత సమస్యాత్మకమైనటువంటి ఆంధ్రప్రదేశ్లోని 14 నియోజకవర్గాల్లో, అందులో పల్నాడులో కూడా ఖచ్చితంగా ప్రతి పోలింగ్ బూత్ లో జరిగేటువంటి ఏదైతే పోలింగ్ ను కూడా పర్యవేక్షించారు. అక్కడ రికార్డ్ అయినప్పటికీ ఎందుకు బయట పెట్టలేదు, బయట పెట్టినా ఎందుకు చర్యలు తీసుకోలేదు, అసలు ఏం జరుగుతోంది అనేది కూడా మనం చూద్దాం. దీనిపైన ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఇంకొక వైపు పిన్నెలను అరెస్ట్ చేసేందుకు బృందాలు బయలుదేరాయి. ఆయన డ్రైవర్ ను కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వీటన్నిటికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. సో మనతో పాటు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మనతో పాటు లైవ్ లో ఉన్నారు. ఏపీ నుంచి కూడా మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. ఇక గుంటూరులో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, అరెస్టులకు సంబంధించినటువంటి అంశం పైన సాంబశివరావు కూడా మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు. సాంబశివరావు, ఏంటి కొద్దిసేపటి క్రితమే పిన్నెల్లి సంబంధించినటువంటి డ్రైవర్ ను కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పిన్నెల్లి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారని మొదట సమాచారం అందుతోంది. ఏంటి అప్డేట్? మొత్తానికి పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎంలను ధ్వంసం చేసిన అంశం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కేసు కట్టి అతన్ని అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. దాని నేపథ్యంలో ఇప్పటికే ప్రత్యేక పోలీసు బలగాలు హైదరాబాదు, తెలంగాణ ప్రాంతాల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు ఉన్నారన్న నేపథ్యంలో పలు బృందాలుగా హైదరాబాద్కి తరలి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికీ పిన్నెల్లి సోదరులకు, పిన్నెల్లి కుటుంబానికి తొత్తులుగా ఉన్న కొంతమంది పోలీసు సిబ్బంది వారికి ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తున్నారనేది కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు బయలుదేరారు. ఎన్ని బృందాలు వచ్చినాయి, ఎటు నుంచి వచ్చాయి కూడా సమాచారం వస్తున్న నేపథ్యంలో వారు ఉన్న స్థానాల నుంచి వేరే చోటికి పారిపోయే ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఆ పారిపోయే భాగంలోనే సంగారెడ్డి వద్ద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక కారులో వెళ్ళి అక్కడి నుంచి కారు మారి వేరే కారులో కూడా అక్కడి నుంచి పారిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఆ కారు తొలి విడత వెళ్ళిన కారుని పోలీసులు కారు డ్రైవర్తో పాటు కారును కూడా అదుపులో తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ కారు డ్రైవర్ని అదుపులో తీసుకొని ఎక్కడికి తీసుకొస్తారు అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పల్నాడు జిల్లా కేంద్రం నర్సాపేటకు తీసుకొస్తారా, లేకపోతే విజయవాడ హెడ్ క్వార్టర్స్కి తీసుకొస్తారా అనేది కూడా ఉంది. అతన్ని అదుపులో తీసుకొని అతని ద్వారా ఇప్పటి వరకు ఎక్కడెక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు ఎక్కడ బస్ చేశారు, ఎవరెవరు నాయకులను కలిశారు అనేది కూడా కోణంలో కూడా విచారణ చేసే అవకాశం అవుతుంది. మొత్తంగా వైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేస్తారన్న ప్రచార నేపథ్యంలో మాచర్లో కూడా
హై అలర్ట్ వాతావరణం నెలకొంది. పోలీసు బలగాలను మరికొంతమంది అదనపు పోలీసు బలగాలను కూడా మాచర్ల నియోజకవర్గంలోకి పంపించినట్టు కూడా తెలుస్తుంది. ఒకవేళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులో తీసుకుంటే మరొకసారి అల్లర్లు చెలరేగే అవకాశం నేపథ్యంలో కూడా వాటిని కట్టడి చేసేందుకు ముందస్తుగా పోలీసులు ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ కూడా అక్కడ అప్రమత్తమై మాచర్ల పట్టణంలో కూడా ఇప్పటికే మా పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉండగా మాచర్ల నియోజకవర్గానికి మరికొంతమంది పోలీసు బలగాలను కూడా పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే పూర్తి స్థాయి బలగాలు మాచర్లకు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు కనుక పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో అదుపులో తీసుకొని అరెస్ట్ చేస్తారనే ఒక ప్రచారం జరుగుతుంది. మరి వారు దొరుకుతారా లేదా ఇప్పటి వరకు అంటగాగుతున్న పోలీసులు వాళ్ళని తప్పించే ప్రయత్నం ఇంకా ఎంతవరకు చేస్తారనేది కూడా ఉంది. ఎవరైతే ఇప్పుడు వాళ్ళకి సమాచారం ఇస్తున్నారో ముందు ఆ పోలీసులు గుర్తించి వారిపై చర్యలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయాలంటూ కూడా టీడీపీ కూటమి నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. సార్ రైట్, మీరు అన్నట్లుగా ఖచ్చితంగా ఈ సంఘటన పైన ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్ అయింది కాబట్టి పోలీసులు కూడా రంగంలోకి దిగారనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ప్రత్యేక బలగాలను కూడా అక్కడికి రప్పిస్తున్న నేపథ్యంలో ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి